దేవునికి స్తోత్రములు. లైవ్లో యూట్యూబ్లో వీక్షిస్తున్న సహోదరులకు క్రీస్తునామములో వందనములు. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తునామములో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవ లెక్కలో ఉంచుకొని నీ కృపలో కాపాడుతూ ఉదయకాల సమయంలో నీ సన్నిధిలోనికి మమ్మందరినీ నడిపించి సంఘంగాను సమాజంగాను కూడుకొని నీ వాక్యము చెప్పబడుతుండగా నాకును వింటున్న సహోదరులకు నీ కృపను అనుగ్రహించి క్రీస్తు అనుగ్రహించు సమాధానం మీ హృదయములలో ఏలుచుండనియండి అనే అంశము నేర్చుకొనిచుండగా చెప్పబడుతుండగా నాకు వింటున్న సహోదరులకు నీ కృపను అనుగ్రహించి ఉన్నట్లుగా వాక్యంకు లోబడి భయపడి వాక్యానుసారంగా జీవించి నీకు మహిమ తెచ్చేవారంగా ఘనత తెచ్చేవారంగా ఉండే ధన్యతా భాగ్యం మా అందరికీ అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. సహోదరులందరూ ఎలా ఉన్నారు? సంతోషంగా ఆనందంగా ఉన్నారా? సంతోషంగా ఆనందంగా ఉండాలి. ఎందుకు సంతోషంగా ఆనందంగా ఉండాలి? దేవుడు మనల్ని సజీవ లెక్కలో ఉంచుకొని ఆయన సన్నిధిలో నీకు నడిపించి ఆయన ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించుకోవడానికి దేవుడిచ్చిన గొప్ప ధన్యత భాగ్యమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించబద్దులమై ఉన్నాము. పిల్లరా, సహోదరులమైన మనము ఒకరికొకరు వందనములు చెల్లించుకోవాలని బైబిల్లోని ఆత్మనియమము సూచిస్తుంది. దాన్ని మనం అర్థం చేసుకుంటూ అనుసరిస్తూ ముందుకు సాగుదాం. ఫేస్బుక్ ద్వారా కానీ యూట్యూబ్ ద్వారా కానీ మీ చేరువలోనికి వాక్యం తీసుకొని మీతో వాక్యం పంచుకొనడానికి దేవుడిచ్చిన గొప్ప ధన్యత భాగ్యమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించబద్దుడా నేను ఉన్నాను. పిల్లరా, ఈరోజు సంఘంగాను సమాజంగాను కూడుకున్న మనము చాలా అద్భుతమైన అంశము నేర్చుకుందాం. పిల్లరా, ఈరోజు అంశము క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి అనే అంశము నేర్చుకుందాం. పిల్లరా, పిల్లరా, ఈ మూలవాక్యాన్ని మనం చదువుకున్నట్లయితే కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం చదువుకుందాం. పిల్లరా, క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి, ఇందుకొరకే మీరొక శరీరముగా పిలువబడితిరి మరియు కృతజ్ఞులై ఉండుడి అనే అంశము. పిల్లరా, పిల్లరా, మూలవాక్యాన్ని చదువుకున్నాం. ఈ అంశాన్ని ఎందుకు నేర్చుకోవాలి అనేది మనము నేర్చుకున్నట్లయితే పిల్లరా, లోకము అనుగ్రహించే సమాధానము శరీరాలకు మాత్రమే కానీ ఆత్మలకు కాదు. శరీరాలకి ఎంత పెట్టినా కానీ నాకు ఇంకా ఏదో తక్కువ అని శరీరం అంటుంది. పిల్లరా, శరీరానికి ఎంత పెట్టినా నాకు ఇంకా ఏదో తక్కువ ఉంది అని అంటుంది శరీరం. పిల్లరా, శరీరాన్ని సమాధానపరచడానికి ఎంత పెట్టినా చివరికి అది మన్నైపోతుంది. పిల్లరా, పిల్లరా, అయితే దేవుడు క్రీస్తు ద్వారా అనుగ్రహించే సమాధానము మీ హృదయములకు సమాధానమై ఉన్నది. మీ ఆత్మను నిత్య జీవానికి నడిపించేది. పిల్లరా, పిల్లరా, అందుకే లేఖనాల్లో క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి అని చెప్పబడింది. పిల్లరా, పిల్లరా, దీని గురించి మనం ఒక ప్రశ్న వేసుకున్నట్లయితే క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండకపోతే ఏమి జరుగుతుంది అనేది మనం ప్రశ్నించుకున్నట్లయితే పిల్లరా, మనం ప్రారంభానికి వెళ్దాం. దేవుడు అనుగ్రహించు సమాధానము ప్రారంభ మానవుడు ఆదాము గురించి ఆలోచిస్తే ఆదాము హృదయములలో ఏలకపోవడం వల్ల ఏం జరిగింది అని ఒకసారి ఆలోచించండి. పిల్లరా, మనం ఆలోచించినట్లయితే పిల్లరా, ప్రారంభ మానవుడు ఆదాము గురించి ఆలోచించినట్లయితే ప్రారంభ మానవుడు దేవునితో సావాసము కలిగి ఉన్నాడు, దేవుని చిత్తానికి లోబడి జీవిస్తున్నాడు. అందుకోసమే దేవుని చిత్తానికి లోబడి జీవిస్తున్నప్పుడు ప్రేమ కలిగి ఉన్నాడు, సంతోషము కలిగి ఉన్నాడు, సమాధానము కలిగి జీవిస్తూ ఉండేవాడు. అంతలోనే తేడా జరిగిపోయింది. దేవునికి మనిషికి మధ్య సాతాను ప్రవేశించాడు. సాతాను తన తంత్రములతో మానవుణ్ణి మోసం చేశాడు. మానవుని మోసం చేశాడు. మోసం చేసి ఏమంటుడు? మోసం చేయడం వల్ల మనిషి తనకేదో కొరత ఉందని తలంచేలా చేశాడు సాతాను. తనకేదో లోటు ఉందని
మరి తలంచేలా సాతాను మరి ప్రారంభ మానవుడికి చేశాడు పిల్లరా. అందుకోసమే ప్రారంభ మానవుడు మోసపోయాడు మనిషి. తాను కలిగి ఉన్న మహిమను తానే గ్రహించుకోలేకపోయాడు. దేవునిపై తిరుగుబాటు చేశాడు పిల్లరా. దేవుణ్ణే అవమానించే స్థాయికి దిగజారిపోయాడు. ఫలితం దేవుని ఆజ్ఞను అతిక్రమించాడు. ఫలితము దేవునితో సావాసం కోల్పోయాడు. దేవునితో సమాధాన స్థితి కోల్పోయాడు. అందుకోసమే భయం, ఆందోళన, చింత, దిగులు, విచారము, అభద్రత ప్రవేశించాయి. చూడండి పిల్లరా, అందుకోసమే వాక్యం ఏం చెప్తుంది? ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నదని లేఖనాలు మరి తెలియజేస్తున్నాయి పిల్లరా. మరి మనం లేఖనాలను పరిశీలన చేద్దాం పిల్లరా. చూడండి పిల్లరా, మరి లేఖనాలను పరిశీలించినట్లయితే రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 6వ వచనంలో రాయబడిన లేఖనం బట్టి మనం చదువుకున్నట్లయితే ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. చూడండి పిల్లరా, ఆత్మానుసారమైన మనసు ఏమన్నదట? జీవము అంటే నిత్యము జీవించేది. జీవమును సమాధానమున్నది. నిత్యము జీవించేది శరీరమా ఆత్మ. చూడండి పిల్లరా, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమై ఉన్నది. అందుకోసమే ఆత్మ చేత శరీర క్రియలను చంపినలా జీవించెదరు అని లేఖనాల్లో రాయబడ్డది. రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 14వ వచనంలో రాయబడ్డది. మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారయ్యుందురు గాని ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. చూడండి పిల్లరా, ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. అందుకోసమే 14వ వచనంలో దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులయ్యుందురు. చూడండి పిల్లరా, దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు అని లేఖనాల్లో రాయబడ్డది పిల్లరా. మరి దేవుని రాజ్యము భోజన పానము కాదట. చూడండి పిల్లరా, ఏంటి? దేవుని రాజ్యము భోజనం పానము కాదు కానీ నీతియు సమాధానమై ఉన్నది అని లేఖనాల్లో రాయబడ్డది. చూడండి పిల్లరా, మరి రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 17వ వచనంలో రాయబడ్డది. దేవుని రాజ్యము భోజనము పానము కాదు కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. చూడండి పిల్లరా, దేవుని రాజ్యం ఏంటిది? శరీరాలకు సంబంధించినది కాదు. భోజనము పానము కాదంటుంది. ఏంటి మనం చేస్తున్నాం? మరి శరీరం కోసము ఉదయం తినగానే రాత్రి పగలు కాలవుతున్నది, పగలు తిన వారికి రాత్రి కాలవుతున్నది. ఏంటి ఈ జీవన సంబంధమైన విషయాలు మనం చిక్కుకొని కోటి విద్యలలో కొట్లాడుతున్నామే. చూడండి పిల్లరా, అందుకోసమే మన కోసం మనల్ని రక్షించడానికి కోసము యేసుక్రీస్తు ఏంటి ఆయన మాంసయుక్త దేహము వలన మరణం వలన ఇప్పుడు మనకు సమాధానం కలిగింది. క్రైస్తవులమైన మనము ఎప్పుడో దేవునితో సమాధానం కలపడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి నాలాంటి శరీరం ధరించుకొని దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి. చూడండి పిల్లరా, కొలొస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనంలో తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలువబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణం వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరిచెను. చూడండి పిల్లరా, మనల్ని దేవునితో సమాధానపరిచాడు. అందుకోసమే దేవునితో సమాధానపరచడము దేవునికి అభిష్టమట. చూడండి, దేవునికి అభిష్టమట. పరలోకమందున్నవైనను, ఏంటి పరలోకమందున్నవి? భూలోకమందున్నవైనను వాటినన్నిటినీ తన ద్వారా సమాధానపరచవలనని దేవుని అభిష్టమట. చూడండి పిల్లలు, దేవుని అభిష్టం ఏంటి? పరలోకంలో ఉన్నవారిని భూలోకంలో ఉన్నవారిని అందరినీ మరి దేవునితో సమాధానపరచాలి. యేసుక్రీస్తు వచ్చి దేవునికి సమాధానపరిచే గొప్ప కార్యక్రమము మరి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి చేశాడు పిల్లరా. కొలొస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలో రాయబడ్డది. ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటినన్నిటి ఆయన ద్వారా తనతో సమాధానపరచవనలని తండ్రి అభిష్టము. చూడండి, యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు, దేవుని ఇష్టాన్ని నెరవేర్చాడు. చూడండి పిల్లరా, దేవుని ఇష్టాన్ని నెరవేర్చాడు. చూడండి పిల్లరా, మనం ఆలోచన చేసినట్లయితే మనము అప్పుడు క్రీస్తులోనికి రానప్పుడు మనం ఎలా ఉన్నామట? చీకటిలో ఉన్నవారం, మరణ ఛాయలో ఉన్నవారణం. చూడండి పిల్ల, క్రీస్తులోనికి రాకముందు
మరణ ఛాయలో ఉన్నాము, మరణిస్తే పాతాళానికి జోగాడే సమయంలో ఉన్నాము. అందుకోసమే లూకాసు వార్తలో రాయబడ్డది 1వ అధ్యాయం 79వ వచనంలో, మన పాదములను సమాధాన మార్గంలోనికి నడిపించున్నట్లు చీకటిలోనూ మరణ ఛాయలోనూ కూర్చున్న వారికి వెలిగిచ్చుటకై మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన అరుణోదయమై దర్శనం అనుగ్రహించెను. చూడండి, ఆయన మనకు యేసుక్రీస్తు దేవునితో సమాధానపరచడానికి యేసుక్రీస్తు మనకు దర్శనము అనుగ్రహించినను లేఖనాలు రాయబడ్డది పిల్లరా. ఆయన వచ్చి యేసుక్రీస్తు వచ్చి ఏం చేశాడు? దూరస్తులైన మీకును మాకును సమాధానం కలిగజేశాడు అంటున్నాడు పిల్లరా. మరి ఎఫెసీ సంఘంతో మాట్లాడుతున్నాడు పౌలు గారు, ఎఫెసీ సంఘంతో మాట్లాడుతున్నాడు. మరి ధర్మశాస్త్రము మరి అన్యజనులని దేవుని ప్రజలని వారిని వేరు చేసింది. వారి ఇరువురిని వేరు చేసిన వారిని యేసుక్రీస్తు ఏం చేశాడు? ఒక్కటిగా చేశారు. ఎలా చేశారు? ఆయన వచ్చి దూరస్తులైన మీకును మాకును సమాధానము కలిగజేశాడట, సమాధాన సువార్త ప్రకటించాడట పిల్లరా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 17వ వచనంలో రాయబడ్డది. మరియు ఆయన వచ్చి, ఎవరు? యేసుక్రీస్తు వచ్చి దూరస్తులైన మీకును సమీపస్తులైన వారికి సమాధాన సువార్త ప్రకటించెను. సువార్తలో ఉంది దేవుని శక్తి. ఆ దేవుని శక్తి ఏం చెప్తుంది? నేను మనమై ఉన్న ఆత్మను రక్షింపజేస్తుందయ్యా. చూడండి, మరి యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు? దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక, క్రీస్తు నందు లోకమును తనతో సమాధానపరచుకున్న వల్లని యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపాడు పిల్లరా. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో రాయబడిన లేఖనం చదువుకున్నట్లయితే, అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తు నందు లోకమును తనతో సమాధానపరచుకొనుచు ఆ సమాధాన వాక్యము మాకు అప్పగించెను. చూడండి పిల్లరా, ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను అని పౌలు గారు మాట్లాడుతున్నాడు కొరింథీ సంఘంతో. ఆ సమాధాన సువార్తను ప్రకటిస్తున్నాడు. సమాధాన సువార్తను ప్రకటిస్తే ఒకప్పుడు శత్రువులమై ఉండగా, ఒకప్పుడు హిస్రోనికి రాకముందు శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా మనము దేవునితో సమాధానపరచాలని దేవుని సంకల్పం. చూడండి పిల్లరా, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో రాయబడిన మాట, ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరీ నిశ్చయముగా రక్షింపబడుదుము. చూడండి పిల్లరా, మరి ఒకప్పుడు శత్రువులమై ఉన్నప్పుడు, అసలు దేవుడే లేనప్పుడు, దేవుడి గురించే మనకు తెలియనప్పుడు యేసుక్రీస్తు వచ్చాడు. యేసుక్రీస్తు వచ్చి మనందరి కోసము, చూడండి పిల్లరా, ఆయన మనందరి కోసంలో శిలువలో రక్తం కార్చాడు, మన కోసం శిలువలో బలియాగం గావించాడు. ఆయన కార్చిన రక్తధారల ద్వారా నేను పాపిని, నా పాపాల కోసం యేసుక్రీస్తు మరణించాడు, దేవుడు ఆయనను తిరిగి లేపాడని విశ్వసించి యేసుక్రీస్తు నామంలో బాప్తీసం పొందిన మనము దేవునితో సమాధానపరచుకునే గొప్ప భాగ్యం పిల్లరా. అందుకోసమే రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 13వ వచనంలో రాయబడ్డది, కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది. ఎప్పుడు పరిశుద్ధాత్మ శక్తి పొందుతామో? యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని యేసుక్రీస్తు నామములో బాప్తీసం పొందినప్పుడు, కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారమైన నిరీక్షణ గలవారవుటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసం ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానంతోనూ మిమ్మును నింపునుగాక. చూడండి పిల్లరా, మేము నింపునుగాక. అప్పుడు అలా నింపడం వల్ల ఏమైపోతుంది? ఎప్పుడు అలా నింపడం వల్ల ఎప్పుడు దేవునిలో ఆనందం కలుగుతుంది. అందుకోసమే ఆ ఆనందంను బట్టి మనము ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించుకోవడానికి సంఘానికి కూడుకుంటున్నాము. చూడండి పిల్లరా, మరి ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో రాయబడ్డది 4వ అధ్యాయము 4 నుంచి 7 వచనాల్లో రాయబడ్డది, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి. చూడండి పిల్లరా, ఆనందం అంటే చూడండి పిల్లరా, ప్రభును ధరించుకున్న మనము, క్రీస్తును మహిమలోనికి వచ్చిన మనము ఆ మహిమలో ఆనందించాలని చెప్తున్నది. మరలా చెప్పుదును, ఆనందించుడి, మీ సహనమును సకల జనులకు తెలియజేయుడి. ప్రభు సమీపముగా ఉన్నాడు, దేనిని గురించి చింతపడకుడి.
మరి మీరు వాక్యం ఏం చెప్తుంది? దేనిని గురించి చింతపడకుడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములను దేవునికి తెలియజేయుడి. అప్పుడు ఏమవుతుంది? సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలియుండును. చూడండి పిల్లరా, దేని గురించి చింతపడకుండా అని వాక్యం చెప్తే మనం ఈరోజు లేస్తున్నామంటే ఏం చేయాలి, ఎలా బ్రతకాలి, ఏం చేయాలి అని కోటి విద్యలలో మనిషి బిజీ అయిపోతున్నామే. దేనిని గురించి చింతపడకూడదు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థనాపూర్వకంగా మీ విన్నపములను దేవునికి తెలియజేయుడి. కృతజ్ఞతాపూర్వకంగా మీరు తెలియజేయండి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలియుండును. అప్పుడు అలా ఉండడం వల్ల ఏమవుతుంది? ఆత్మ ఫలాలు మనలోనికి ప్రవేశిస్తాయి. ఆత్మ ఫలాలు ప్రవహించడం వల్ల ఏమవుతుంది? ప్రేమ కలిగి ఉంటాము, సంతోషం కలిగి ఉంటాము, దీర్ఘశాంతం కలిగి ఉంటాము. గలతీయులకు రాసిన పత్రిక 5:22 వచనంలో రాయబడ్డది. పిల్లల మరి మన ఆ లేఖనం చదువుకుందాం. అయితే ఆత్మ ఫలమేమనగా, ఆత్మ ఫలం ఏంటి? ప్రేమ. యేసుక్రీస్తు అయితే ఈ లోకానికి వచ్చి ప్రేమను కనపరిచాడు, ప్రేమను ప్రేమించాడు. చూడండి పిల్లల, సంతోషం ఎప్పుడండి? సంతోషము నేను అంటే ఏంటి? ఆత్మ. ఈ ఆత్మను రక్షించుకున్న మనము, క్రీస్తును ధరించుకున్న మనము, మన సావాసము తండ్రితోనూ ఆయన కుమారుడితో ఉన్న మన సావాసము, మనము ప్రేమ కలిగి ఉంటాము, సంతోషం కలిగి ఉంటాము, సమాధానం కలిగి ఉంటాము, దీర్ఘశాంతం కలిగి ఉంటాము, దయాలత్వము ధరించుకుంటాము, మంచితనం కలిగి ఉంటాము, విశ్వాసం కలిగి ఉంటాము, సాత్వికము, ఆశానిగ్రహము ఇవన్నిటినీ కలిగి ఉంటాము. ఇవన్నీ కలిగి ఉన్నవాడే క్రీస్తును ధరించుకున్నవాడు. చూడండి బెర్రా, ఇలాంటి పరిస్థితిలో ఉన్నామా? మరి ఇంకా ఏదో ఈరోజు సంఘానికి రావడమే కష్టం అంటున్నామా? ఈరోజు వాక్యం వినడానికే కష్టం అంటున్నామా? ఈరోజు వాక్యం చదవడమే కష్టం అనుకుంటున్నామా? ఏంటి, ఎక్కడున్నాం మనం? దేనికోసం? కోటి విద్యలలో మనిషి బిజీ ప్రపంచంలో ఉన్నామే. ఉదయం తినగానే పగలు తినగానే రాత్రి తినగానే ఉదయం కాలి ఈ జీవన సంబంధమైన విషయాల్లో చిక్కుకుంటున్నామా? ఎలాంటి పరిస్థితిలో ఉన్నాము? ఆత్మను గురించి ఆలోచిస్తున్నామా? ఆత్మ సంబంధమైనగా జీవిస్తున్నామా? క్రీస్తును ధరించుకున్నామని భ్రమలో ఉన్నామా? మరి భ్రమలో ఉండి శరీరం కోసమే ప్రాకులాడుతున్నామా? ఎలాంటి పరిస్థితిలో ఉన్నాము? చూడండి పిల్ల, మరి ఆ యేసుక్రీస్తును కలిగిన మనము సమాధాన బంధం చేత ఆత్మ కలిగించు ఐక్యం గలవారమై శ్రద్ధ కలిగి ఉన్నామా? చూడండి పిల్ల, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:1 వచనంలో రాయబడ్డది. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు. చూడండి పిల్ల, మీరు సమాధానమును బంధం చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకనికొకడు సహించుడి అంటున్నాడు పిల్లరా. మరి అలాంటి పరిస్థితిలో ఉన్నామా? ఎలాంటి పరిస్థితిలో ఉన్నాము? మనల్ని మనమే ఆలోచన చేసుకోవాలి. మరి పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధ మనసును జోడు తొడుక్కోండి. ఏంటండి? పాదములకు సమాధాన సువార్త. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:15 వచనంలో రాయబడ్డది. పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధ మనసును జోడు తొడుగుకొని నిలువబడుడి. చూడండి, సమాధాన సువార్త అని జోడు తొడుగుకొని నిలువబడుడి. అప్పుడు సమాధానకర్తయగు దేవుడు మీకు తోడై ఉంటాడు. అప్పుడు మనకేం చేస్తాడు? దేవుడు మనకు తోడై ఉంటాడు అని లేఖనం చెప్తుంది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:9 వచనంలో, మరియు మీరు నా వలన ఏమి నేర్చుకొని అంగీకరించితిరో, నా యందున్నట్టుగా ఏమి వింటిరో, ఏమి చూచితిరో అట్టి వాటిని చేయుడి. చూడండి పిల్లలు, అప్పుడు సమాధానకర్తయగు దేవుడు మీకు తోడయ్యుండును. ఫిలిప్పీ సంఘంతో పౌలు గారు మాట్లాడుతున్నారు. అప్పుడు మీరు నా వలన ఏమి నేర్చుకొని అంగీకరించితిరో, నా యందున్నట్టుగా ఏమి వింటిరో, ఏమి చూచితిరో వాటన్నిటినీ చేయుడి. అప్పుడు సమాధానకర్తయగు దేవుడు మీకు తోడయ్యుండును. ఆత్మానుసారంగా మనం జీవిస్తున్నామా? ఆత్మానుసారంగా జీవించడానికి ప్రయత్నం చేస్తున్నామా? మనల్ని మనమే ఆలోచన చేసుకోవాలి. అందుకోసమే సమాధానకర్త అయిన దేవుడు మిమ్మును సంపూర్ణంగా పరిశుద్ధంగా చేయునుగా అని చెప్తుంది పిల్లరా. అప్పుడు ఏమవుతుందండి? మనము సంపూర్ణమవుతాము.
వాక్యం మనలో కార్యసిద్ధి కలగజేస్తుంది. వాక్యానుసారంగా జీవించడానికి ప్రయత్నం చేస్తాం. వాక్యానుసారంగా జీవించి దేవునికి మహిమ తెచ్చే వారంగా ఉంటాము. మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 23వ వచనము, సమాధానకర్తయగు దేవుడు మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక, మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడునుగాక. చూడండి పిల్లరా, యేసుక్రీస్తు రాకడ వరకు మనం ఎలా ఉంటామంట? సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడునుగాక. చూడండి పిల్లరా, ఆత్మ సంబంధమైన సంగతులతో మన ఆత్మీయ జీవితాన్ని వాక్యంతో ఎప్పుడూ మరి సరిచూసుకోవాలి. అలాంటి పరిస్థితిలో ఉన్నామా? అలాంటి పరిస్థితిలో ఉంటే సమాధానకర్తయగు ప్రభు మనకు సమాధానం కలిగేత్తరని లేఖనం చెప్తుంది. 2 తెస్సలోనికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో రాయబడిన లేఖనం చదువుకున్నట్టయితే, సమాధానకర్తయగు ప్రభువు తాను ఎల్లప్పుడూ ప్రతి విధము చేతను మీకు సమాధానము అనుగ్రహించుగాక. ప్రభు మీ అందరికీ తోడయ్యుండునుగాక. చూడండి పేరా, ఇలాంటి పరిస్థితిలో ఉంటే ఏమవుతుంది? సమాధానకర్తయగు ప్రభువు తాను ఎల్లప్పుడూ ప్రతి విధము చేతను మీకు సమాధానము అనుగ్రహించుగాక. ప్రభు మీకు అందరికీ తోడయ్యుండునుగాక అని లేఖనం చెప్తుంది. అందుకోసమే పిల్లరా, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. మనము చూడండి పిల్లరా, మనం చేసిన పాపములు, మనం చేసిన దోషాలకు మన నిమిత్తము యేసుక్రీస్తు మరి ఆయన మీద మన అతిక్రమములు మోపెను అని లేఖనాల్లో రాయబడ్డది. యెషయా గ్రంథంలో 53వ అధ్యాయం 5వ వచనంలో రాయబడిన లేఖనం చదువుకున్నట్లయితే, ఆయన మన అతిక్రమములను బట్టి, మనం చేసిన అతిక్రమములను బట్టి, మన ఇష్టానుసారమైన జీవితం జీవించిన బట్టి, మనం శరీరానుసారంగా జీవించిన విధానం బట్టి అతడు గాయపరచబడెను. యేసుక్రీస్తు గాయపరచబడెను. మన దోషములను బట్టి నలగగొట్టబడెను. ఎక్కడ? శిలువలో నలగొట్టబట్టెను. మన సమాధాన అర్థమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బలకు మనకు స్వస్థత కలుగుచున్నది. చూడండి పేరా, మనం చేసిన అపరాధములు, మనం చేసిన దోషములు, మనం శరీరం కోసమే బ్రతుకుతున్న మనము, శరీరములో పాప స్వభావం ఉన్నది. ఈ పాపం కోసమే మనం జోగాడుతున్న మనల్ని కోసము, మనందరి కోసం యేసుక్రీస్తు శిలువలో నలుగొట్టబడ్డాడు, శిలువ వేయబడ్డాడు, రక్త కార్చాడు, శిలువ బలియాగం పొందాడు పిల్లరా. అందుకోసమే మనము దేవునితో సమాధానపరచవలనని యేసుక్రీస్తు మన కోసం శిలువలో మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు, పరలోకానికి వెళ్ళాడు. పరలోకంలో ఉన్న పరిశుద్ధాత్మను పంపితే ఆ పరిశుద్ధాత్మని ద్వారా సువార్త ద్వారా మనము సువార్తను విన్నాము, హృదయంలో పొడవబడ్డాయి, మారు మనసు పొందాము. యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని విశ్వసించి యేసుక్రీస్తు నామములో బాప్తీసం పొందాము. అప్పుడు దేవునితో సమాధానము. చూడండి పిల్లరా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనంలో రాయబడిన మాట, తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి. చూడండి పిల్లరా, ధర్మశాస్త్రం ఏం చేసింది? వీరు అన్ని జనులు, వీరు దేవుని ప్రజలు, వీరు ఇరువురిని వేరు చేసింది. ఆ వేరు చేసిన వారిని ఏకపరచడానికి యేసుక్రీస్తు తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి. చూడండి పిల్లరా, యేసుక్రీస్తు ధర్మశాస్త్రాన్ని శిలువలో కొట్టివేశాడు. దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలని ఈలాగు చేసెను గనుక ఆయనే మనకు సమాధానకారకుడై ఉన్నాడు. చూడండి పిల్లరా, యేసుక్రీస్తు మనకు సమాధానకారకుడై ఉన్నాడు. అందుకోసమే ఆయన ద్వారానే మనం ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము. యేసుక్రీస్తు ద్వారా మనము దేవునితో సమాధానము, దేవుని ఇంటి వారము, దేవుని కుమారులము, దేవునికి వారసులము, పరలోక వారసులము. ఇంత గొప్ప భాగ్యము మనకు అర్థమవుతుందా పిల్లారా? ఈరోజు సంఘానికి వస్తున్నాము, వాక్యం వింటున్నాము. ఏంటి? క్రీస్తు అనుగ్రహించే సమాధానం మీ హృదయములలో ఏలుచుండనీయుడి. ఆ హృదయములు మనము దేవుని క్రీస్తు వాక్యం, క్రీస్తు అనుగ్రహించే సమాధానం మన హృదయంలో ఉన్నదా లేదా? ఈ వాక్యమును బట్టి నిన్ను నీవే చరిచేసుకోవాలి. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం, అంతేకాదు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయించుచున్నాము. చూడండి పిల్లరా, ఎలాంటి? అంతేకాదు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాము. ఆయన ద్వారానే మనము ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము. చూడండి పిల్లరా, దేవునితో సమాధాన స్థితి పొంది ఉన్నామని లేఖనం చెప్తుంది. మరి సమాధాన స్థితిలో ఉన్నామా? ఇంకా ఇది లేదు, అది లేదు, ఇది లేదు, అది లేదు పరుగో వాక్యం కంటే ఎక్కువ మనము దేన్ని ఆలోచిస్తున్నాం?
వాక్యం కంటే దేన్ని ఆలోచిస్తాము? ఆత్మ గొప్పదా శరీరం గొప్పదా అంటే ఏం చెప్తావు? శరీరం గొప్పదే అంటున్నావా? ఎక్కడున్నావు నువ్వు? ఆలోచన చేసుకో. శరీరానికి ఆశలు కల్పించే వాడున్నాడు సాతాను. తినుము, తాగు, సంతోషించుము, ఇదే జీవితం అని సాతాను వలవేస్తాడు. అందుకోసమే భయంకరమైన పరిస్థితిలో ఉన్నామా? ఇకనైనా మనల్ని మనం మలుచుకోవాలి. అందుకోసమే ఆయన ద్వారా దేవుడు సమాధానకర్త అయిన సువార్తను ప్రకటించాడు. చూడండి పిల్లలు, అపొస్తలుల కార్యం 10:36 యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్త ప్రకటించి సమాధానమైన సువార్తను ప్రకటించి ఇజ్రాయేలీలకు పంపిన వర్తమానం మీరు ఎరుగుదురు. చూడండి, సమాధానము, దేవునితో సమాధానము సువార్త ద్వారా. సువార్తను విని హృదయాలు పొడవబడి మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని విశ్వసించి యేసుక్రీస్తు నామంలో బాప్తీసం పొందడం ద్వారా మనమై ఉన్న ఆత్మను రక్షించుకుంటున్నాము. అప్పుడు శరీరం గురించి ఆలోచన తక్కువ ఉంటుంది, ఆత్మను గురించి ఆలోచన ఉంటుంది. ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూసుకుంటాము. అప్పుడు సమాధానపరచు పరిచర్య మాకు అనుగ్రహించెను. చూడండి, పరిచర్య, సమాధానపరచు సువార్త. చూడండి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5:18 రాయబడిన మాట, సమస్తమును దేవుని వలనైనవి ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరచుకొని ఆ సమాధానపరచరు పరిచర్య మాకు అనుగ్రహించెను. చూడండి పిల్లరా, ఆ పరిచర్య సువార్త ద్వారా అనేకులను దేవునితో సమాధానపరిచే గొప్ప భాగ్యము క్రీస్తు ద్వారా అనుగ్రహింపబడ్డది. ఆ అనుగ్రహించే సమాధానం మన హృదయంలో ఏలుచుండే విధంగా ఉన్నామా? ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాము? మనల్ని మనం ఆలోచన చేసుకోవాలి. దేవునితో సమాధానపడుడని క్రీస్తు పక్షమున మిమ్మును బతిమాలుకొనుచున్నాను అని పౌలు గారు అంటున్నాడు. పిల్లరా, మనము ఏం చేస్తున్నాము? క్రైస్తవులమైన మనము బతిమాలుకుంటున్నామా? సవాలు విసురుతున్నామా? మరి ఇంకా ఎవరినైనా ఇంకేమైనా చేస్తున్నామా? హెచ్చరిస్తున్నామా? ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాము? సమాధానపడుడని, దేవునితో సమాధానపడండి, యేసుక్రీస్తు నమ్ముకోండి. యేసుక్రీస్తు నమ్ముకుంటే నిత్యము జీవించేది శరీరమా ఆత్మను రక్షించడానికే యేసుక్రీస్తు నమ్ముకోవాలి. ఈ లోక సంబంధమైన వాటిని కోసం యేసుక్రీస్తు నమ్మకూడదు. చూడండి, ఈ లోక సంబంధమైన వాటిని గురించి నమ్మితే మనుషులందరికంటే దౌర్భాగ్యులైపోతారని లేఖనం చెప్తుంది. అందుకోసమే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5:20 రాయబడిన లేఖనం చదువుకున్నట్లయితే, కావున దేవుడు మా ద్వారా వేడుకున్నట్లు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధాన పడుడని క్రీస్తు పక్షమున మిమ్మును బతిమాలుకొనుచున్నాము. రాయబారులము. చూడండి, రాయబారము ఏంటి? దేవునితో సమాధానపడండి, యేసుక్రీస్తు నమ్ముకుంటే పరలోకంలో దేవునితో ఉండే గొప్ప భాగ్యము. అందుకోసమే పిల్లరా, పౌలు గారు బతిమాలుకుంటున్నాడు. మరి మనము క్రీస్తును ధరించుకున్న నేను బతిమాలుకునే విధంగా ప్రేమ కలిగి ఉంటున్నామా? సమాధానం కలిగి ఉంటున్నామా? ఆశ మరి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాము? దేనికోసం మన ఆరాటం? దేనికోసం మనం జీవిస్తున్నాము? ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాము అనేది మనల్ని మనమే ఆలోచన చేసుకోవాలి. అందుకోసమే ఆ సమాధాన పరిచయ విధంగా ఉన్నామా? రోమీయులకు రాసిన పత్రిక 16:20 సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ కింద శీఘ్రముగా చితక తొక్కించును. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీకు తోడయ్యుండును. చూడండి పిరా, ఆ సమాధాన సువార్త ఉంటే సాతాను మన కాళ్ళ కింద చితక దొక్కించును అని లేఖనం చెప్తున్నది పిల్లారా. మరి సమాధాన సువార్తను ఉన్నదా మన హృదయము నిండినా కొద్దీ నోరు మాట్లాడుతుంది. హృదయములో ఏం నిండుతున్నది? లోకం నిండుతున్నదా? లోకం మాట్లాడతావు. హృదయంలో వాక్యం నిండుతుందా? వాక్యం మాట్లాడతావు. వాక్యం ఏంటి? సువార్త. ఆ సువార్త ప్రకటించడం ద్వారా దేవునితో సమాధాన పడే భాగ్యము. యేసుక్రీస్తు నమ్ముకుంటే నిత్యము జీవించేది శరీరమా ఆత్మను రక్షించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. పాపులను రక్షించుటకే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. నశించిన దానిని వెతికి రక్షించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. అందుకోసమే పిల్లరా, రోమీయులకు రాసిన పత్రిక 5:1 కాబట్టి విశ్వాసం మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. అనేకులకు సమాధాన పరిచే వారముగా క్రీస్తు పక్షమున మనము బతిమాలుకొనములుగా ఉండాలి, రాయబారులముగా ఉండాలి. అందుకోసమే క్రీస్తు అనుగ్రహించే సమాధానము మీ హృదయములలో ఏలుచున్నదా? సహోదరుడా, మన హృదయంలో క్రీస్తు అనుగ్రహించే సమాధానం మన హృదయంలో ఏలుచున్నదా?
అందుకోసమే దేని గురించి చింతపడకుడి, కానీ ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనల చేత మరి మీరు మీ విన్నపంలో మరి ప్రార్థనాపూర్వకంగా మీరు తెలియజేయండి. అప్పుడు మీ హృదయములకు మీ తలంపులకు యేసుక్రీస్తు వలన మీ హృదయములకు దేవుని వాక్యం సమాధానమై ఉండునని చెప్తున్నది. మరి ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం? మరి మనల్ని మనమే వాక్యమును బట్టి వాక్యము మనము క్రీస్తు అనుగ్రహించే సమాధానం మనలో ఉన్నదా లేదా అని మనల్ని మనం ఆలోచన చేసుకోవాలి. 2 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం, సమాధానకర్తయగు ప్రభువు తానే ఎల్లప్పుడూ ప్రతి విధము చేతను మీకు సమాధానము అనుగ్రహించుగాక. ప్రభువు మీ అందరికీ తోడైయుండునుగాక. చంద్రరా వాక్యానుసారంగా జీవిస్తే ఆత్మ సంబంధమైన సంగతులతో మన ఆత్మీయ ప్రయాణం చక్కదిద్దుకుంటే ఏమవుతుంది? వాక్యము మనతో సమాధానం ఉంటుంది, మీ అందరికీ తోడుగా ఉంటుంది. వాక్యము మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును వాక్యం అని చెప్తుంది. రోమిలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 13వ వచనం, కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారవుటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందంతో సమాధానంతో మిమ్మును నింపునుగాక. అందుకోసమే అలా నింపడం ద్వారా ఏమవుతుంది? నీతి ఫలము సమాధానము చేయువారికి సమాధానం కలుగుతుందట. సమాధానమందు విత్తబడును అని లేఖనం చెప్తుంది. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనంలో రాయబడిన మాట, నీతి ఫలము సమాధానము చేయువారికి సమాధానమందు విత్తబడును. నీతి ఫలం ఏందండి? నీతి ఫలము చేయువారికి సమాధానమందు విత్తబడును. అందుకోసమే సమాధానం వెతికి దానిని వెంటాడవలెను. చూడండి, వెంటాడవలెను. 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనంలో, అతడు కీడు నుండి తొలగి ఏం చేయాలా? మేలు చేయవలెను, సమాధానమును వెతికి దాన్ని వెంటాడవలెను. చూడండి, కీడు నుండి తొలగిపోవాలి, ఏం చేయాలా? మేలు చేయవలెను, సమాధానమును వెతికి దానిని వెంటాడవలెను. మనం వెంటాడుతున్నామా? అందుకోసమే క్రీస్తు అనుగ్రహించు సమాధానము మన హృదయంలో ఏలుస్తే ఈ విధంగా మన జీవితాలు ఉంటాయి. అందుకోసమే చూడండి పిల్లరా, సత్క్రియ చేయు ప్రతి వానికి మహిమయు ఘనతయు సమాధానము కలుగును. సత్క్రియ అంటే వాక్య సంబంధమైన క్రియ, వాక్యానుసారమైన జీవితం జీవించి మనం క్రీస్తును ధరించుకున్న మనము క్రీస్తు మహిమను అనేకులకు ప్రకటించాలి. చూడు, సువార్తను ప్రకటించాలి. సువార్తలో ఉంది దేవుని శక్తి. ఆ దేవుని శక్తి ఏం చెప్తుంది? నేను మనమై ఉన్న ఆత్మను రక్షింపజేసే గొప్ప భాగ్యం మనలో క్రైస్తవుడికి దేవుడు యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహించాడు. అనుగ్రహించిన దాన్ని మన దగ్గరనే ఉంచుకుంటున్నామా? అనేకులకు మరి ప్రకటిస్తున్నామా? ఎలాంటి పరిస్థితిలో ఉన్నాము? రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో రాయబడిన మాట, సత్క్రియ చేయు ప్రతి వానికి మొదట యూదునికి గ్రీసు దేశస్తునికి కూడా మహిమయు ఘనతయు సమాధానము కలుగును. చూడండి పిల్లరా, మరి మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం? ఎలాంటి పరిస్థితిలో ఉన్నామో మరి క్రీస్తు అనుగ్రహించే సమాధానం మనలో ఉన్నదా? అందుకోసమే కొలస్సీలకు రాసిన పత్రికలో రాయబడిన మాట చూడండి, దేవుని రాజ్యము భోజనం పానం కాదు. చూడండి, భోజన పానం కాదు, మరేంటండి? నీతియు సమాధానమై ఉన్నది. అందుకోసమే మనము శరీరం కోసము ఆరాటపడుతున్నామా? శరీరానికి ఆశలు కల్పించేవాడున్నాడు సాతాను. తిను, తాగు, సంతోషించు. ప్రారంభంలో ఆదామును ఏం చేసినాడు? దేవుని ఆజ్ఞను తప్పించాడు. దేవుని ఆజ్ఞను తప్పించడం వల్ల ఏమైపోయింది? భయము, ఆందోళన, ఏదో లేదు, ఏదో చింత, ఏదో భ్రమ. చూడండి పిల్లలు, ఆదామును ఏం చేసినాడు? ఆదాము జీవితము ఎప్పుడు భయము, ఆందోళన, చింత, దిగులు, విచారము, ఇంకా ఏదో లేదు, ఇది లేదు, అది లేదని జీవితం అంతా ప్రయాసము ఉన్నదాంతో సంతోషపడే విధానం కోల్పోతాము. ఎప్పుడండి? వాక్యము క్రీస్తు అనుగ్రహించే సమాధానం మన హృదయంలో ఏలుచుండనియకపోతే మనం ఏం చేస్తాము? ఈ లోక సంబంధంగా కోటి విద్యలలో ఎన్నో మనం పడి వెళ్ళిపోతాం. ఏదో క్రైస్తవులంగా నామకార్థంగా జీవిస్తామే కానీ క్రీస్తు అనుగ్రహించే సమాధానం ఉండడం వల్ల నువ్వు ఏదున్నా దాంతో తృప్తి పొంది వాక్యానుసారంగా జీవించడానికి ప్రయత్నం చేస్తాం. వాక్యము అనేకులకు ప్రకటించడానికి ప్రయత్నం చేస్తాం. అలాంటి పరిస్థితి మనం లేనప్పుడు ఏం చేస్తాము? సాతాను మనల్ని ఆవహించేనట్లే. సాతాను ఆవహిస్తే శరీరం కోసము తినుము, తాగుము, సంతోషించమంటాడు. శరీరం కోసము శరీరాన్ని ఒక భ్రమలో ముంచి నీకు ఇది లేదు, దీనికోసం వెంటాడు, పరిగెత్తు, ఇంకా ఇదొక నువ్వు ఈ ఉద్యోగమా, ఇంకా ఆ ఉద్యోగమా, ఇంకా ఉద్యోగం చేయి,
ఏదో ఒకటి చెయ్యి, ఇల్లు మీద ఇల్లు కట్టు, ఈ భూములు కొను, జాగలు కొను, ఇదే జీవితం అంతా జీవితం శరీరం కోసమే ప్రాకులాడు అంటాడు. ఆత్మను గురించి ఆలోచించకుండా మనల్ని సాతాను చేస్తాడు. శరీరాశ, నేత్రాశ, జీవబ్రహ్మాన్ని మనల్ని వెంబడించి మరణిస్తే పాతాళానికి జారిపోయే భయంకరమైన పరిస్థితిలోనికి భ్రమలో నామకార్థ క్రైస్తవుడిగా జీవిస్తే పరిస్థితి ఉంటుంది పిల్లరా. అందుకోసమే క్రీస్తు అనుగ్రహించే సమాధానం ఉండడం వల్ల ఏమవుతుంది? వాక్యం, ఆత్మ సంబంధమైన సంగతులతో ఆలోచిస్తాము. అపస్తులు, ప్రవక్తలు వేసిన పునాది మీద మనం కట్టబడతాము. చూడండి పిల్లరా, మరి పౌలు గారు అందరికీ ప్రకటించిన తర్వాత నేనే దౌర్భాగ్యుడనై పోదునేమో అని ఏం చేశాడు? శరీరాన్ని నలుగొట్టుకున్నాడట. చూడండి పిల్లరా, శరీరాన్ని నలుగొట్టుకున్నాడట. మరి మనం శరీరాన్ని నలుగొట్టుకుంటున్నామా? వాక్యం కోసము, వాక్యం పనుల కోసం మనం శరీరాన్ని నలుగొట్టుకుంటున్నామా? నలుగొట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకోసమే పిల్లారా, మరి ఎలాంటి పరిస్థితిలో ఉన్నాము? మనం ప్రేమ కలిగి ఉన్నామా? సమాధానం కలిగి ఉన్నామా? క్రీస్తు అనుగ్రహించే సమాధానం మన హృదయంలో ఏలుతున్నదా లేదా అనేది మనం బ్రతుకును బట్టి అర్థమవుతుంది. అందుకోసమే మనము బ్రతికే విధానమును బట్టి, వాక్యం అంటే దేనికైనా మనం వాక్యం కోసం త్యాగం పడాలి. దేనికైనా మనం వాక్యం చెప్పడానికి ప్రయత్నం చేయాలి. వాక్యానుసారంగా జీవించడానికి ప్రయత్నం చేయాలా. అప్పుడు చూడు, సాతాను మనల్ని నుండి వెళ్ళిపోతున్నాడు. అందుకోసమే దేవుని యొద్దకు రండి, సాతాను మీ నుండి దూరం అయిపోతాడు. వాక్యము కను రెప్ప పాటిలో మనం వాక్యం లేకుంటే ఏమవుతుంది? వాక్యం లేకుంటే సాతాను ఉంటాడు, సాతాను లేకుంటే వాక్యం ఉంటాడు. హృదయంలో ఎవరైనా గూడు కట్టుకొని ఉంటారు. వాక్యం ఉంటే మనలో వాడు సాతాను క్రియలు మనలో జరగనీయడు. శరీర సంబంధమైన క్రియలు మనలో నుండి దూరం అయిపోతాయి. అందుకోసమే క్రీస్తు అనుగ్రహించు సమాధానం మీ హృదయంలో ఏలుచుండనియ్యడి. యేసుక్రీస్తు వచ్చాడు, దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు, దేవునితో సమాధానము పరిచే గొప్ప భాగ్యాన్ని మనకు అనుగ్రహించాడు. ఆ భాగ్యాన్ని మనం పొందుకున్న మనము, ఆ మహిమను ప్రకటించే వారంగా ఉన్నామా? ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాము అనే అందుకోసమే క్రీస్తు అనుగ్రహించే సమాధానము మిరి ఉదయములలో ఏలుచుండనీయుడు అన్నాడు. ఏలుచుండనీయకపోతే ఏమవుతుంది? సాతాను మనల్ని పట్టేస్తే ఏం చేస్తాడు? శరీరాశ, నేత్రాశ, జీవబ్రహ్మం ఇవన్నీ మనల్ని ఆవై చేయిస్తాయి. మనము ఏదో క్రైస్తవులముగా భ్రమలో ఉంటామే కానీ శరీరం కోసం ప్రాకులాడే భయంకరమైన పరిస్థితిలో మనల్ని కప్పెచ్చి ఆదివారం సంఘానికి వెళ్ళు, పాట పాడు, కానుక వేయు, కలాస్ నీ పని నువ్వు చేసుకో. చూడండి పిల్లరా, ఎంత భయంకరమైన పరిస్థితిలో ఉంటాం మనం. అందుకోసమే ఆత్మ సంబంధమైన సంగతులతో మనము సరిచూసుకోవాలి. మనమై ఉన్న ఆత్మను ఏ విధంగా రక్షించుకున్నామో, అనేకులు ఆత్మరక్షణ లేక నాశనానికి జోగాడుతున్న వారందరినీ రక్షించే బాధ్యత మనకు లేదా? ఉన్నది పిల్లరా. అందుకోసమే సత్యవాక్యమును సరిగ్గా మనము విభజించే విధంగా, వాక్యానుసారంగా జీవించే విధంగా మన హృదయంలో వాక్యము నింపుకొని ఆ వాక్యాన్ని అనేకులకు ప్రకటించాలి, వాక్యానుసారంగా జీవించాలి. దేవునికి మహిమ తెచ్చేవారంగా మన జీవితాలు ఉండాలి. అప్పుడు దేవునికి మహిమ తెచ్చేవారంగా ఉంటాము, ఘనత తెచ్చేవారంగా ఉంటాము. అలాంటి పరిస్థితిలో ఉందాం పిల్లారా. మరి కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం చదువుకుని ముగిద్దాం పిల్లారా. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి, ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడితిరి, మరియు కృతజ్ఞులై ఉండుడి. చూడండి పిల్లరా, మనం క్రీస్తు అనుగ్రహించే సమాధానముగా ఉంటూ మనం అందరము దేవునికి మహిమ తెచ్చేవారంగా ఉందాము. లేదు భ్రమలో బ్రతుకుతామంటే సాతాను సిద్ధపరిచిన నరకము తప్పది. మరి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం? సాతానుకు సిద్ధపరిచిన నరకానికి వెళ్దామా? మరి దేవుడు ఉండే పరలోకం చేరే గొప్ప ధన్యతను సంపాదించుకుందామా? ఎలాంటి పరిస్థితుల్లో వాక్యం విన్న సహోదరుడా, ఈ రెండు మనమంగట్నే ఉన్నాయి. దేన్ని కోరుకుంటావో అది నీ ఇష్టం పిల్లారా. మరి ఇంతవరకు చెప్పబడిన లేఖనం ప్రతి ఒక్కరి హృదయంలో నీరు గట్టి ఫలింపచేయనుగాక. ఆమెను. అందరికీ వందనములు, దేవునికి స్తోత్రాలు. ప్రార్థన చేసుకుందాం పిల్లారా. పరలోకమందున్న మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవులుగా ఉంచి నీ కృపలో కాపాడుతూ క్రీస్తు అనుగ్రహించు మీ హృదయములలో ఏలుచుండనీయుడి అనే వాక్యం ద్వారా మమ్మల్ని ఎన్నో విధాలుగా హెచ్చరించిన విధానం బట్టి స్తోత్రాలు. విన్న వాక్యాన్ని విడిచిపెట్టకుండా విన్న వాట్ల ప్రకారం ఆత్మీయ జీవితం కట్టుకొని నీకు మహిమ తెచ్చేవారంగా, ఘనత తెచ్చేవారంగా ఉండే ధన్యతా భాగ్యం అందరికీ అనుగ్రహించినందుకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ప్రిలారా, మరి ఇలాంటి అంశాలు వినాలనుకుంటున్నారా? మరి యూట్యూబ్ సెర్చ్లో BW అకాడమీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బైబుల్ విజ్డమ్ అకాడమీ ఛానల్
బేరన్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు వినండి, అనేకులకు షేర్ చేయండి. మీ వ్యక్తిగత ప్రార్థనలో మా పరిచర్య నిమిత్తం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సినదిగా క్రీస్తు ప్రేమను బట్టి బతిమాలుకొచ్చున్నాను. అందరికీ వందనములు. దేవునికి స్తోత్రాలు.